ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉన్న వైఎస్ఆర్సీపీలో టిక్కెట్ల పంచాయతీ సుదీర్ఘంగా కొనసాగుతుంది. చాలామంది అమాత్యులకు ఈసారి టిక్కెట్లు రావని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరినేమో ఇతర నియోజకవర్గాలకు పంపిస్తారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మంత్రి రోజా గారికి కూడా నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్కే రోజా గారికి కూడా ఈసారి టికెట్ ఇవ్వటం లేదు అనేటువంటి వార్త చాలా హల్చల్ చేస్తుంది. ఎందుకంటే ఆమె చాలా ఫైర్ బ్రాండ్గా ఆమెకి పేరుంది. ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తున్నారు. ఆమె అనేక సందర్భాల్లో అటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎవరినైనా సరే, ఏ అంశాన్నైనా సరే ఆమె మాట్లాడగలుగుతారు. ఆమెకి సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా ఆరేటరీ స్కిల్స్ కూడా బాగా ఉన్నాయి. అటువంటి రోజా గారిని మరి ఎందుకు నగరి నుంచి తప్పిస్తారు, వేరే చోటకు పంపిస్తారా లేదా అనేటువంటి తెలియదు. అదేవిధంగా జోగి రమేష్ గారిని తప్పిస్తారని వస్తుంది, ఆయన వేరే నియోజకవర్గానికి పంపిస్తారని వస్తుంది. అట్లాగా దాదాపుగా 50 నుంచి 75 స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం మనకి ఇంకా తెలియదు. ఇది ప్రాథమికమైనటువంటి వార్తలు. కానీ ఇంతగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అటు ఇటు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. కనుక ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు ఒక ప్రజాప్రతినిధి ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను వేరొక నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు, వేరొకరిని తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలుపుతున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలకి తగినటువంటి భరోసా ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రాథమికమైనటువంటి అంశం. అంతే తప్ప ఇది మా పార్టీ వ్యక్తిగతమైనటువంటిది, అంతర్గతమైనటువంటిది కాబట్టి దీన్ని ఎవరికి నేను బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కూడా ఒక భాగం. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. రాజకీయ పార్టీల్లో జరిగేటువంటి ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సరే, గెలుపు కోసం ఆయన ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు అసలు జరగాల్సింది ఏంటంటే ప్రజలతో చర్చించాలి, కార్యకర్తలతో చర్చించాలి, ముందుగానే అభ్యర్థులతో మాట్లాడాలి. అభ్యర్థులతో మాట్లాడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అభ్యర్థులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు అనేటువంటిది వరకు పర్వాలేదు. కానీ ఆ ప్రజలకు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఆ నియోజకవర్గంలో 5 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ ప్రజాప్రతినిధిని తీసి వేరొక నియోజకవర్గానికి ఎందుకు పంపిస్తున్నాం, వేరొకరిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎందుకు నిలబెడుతున్నాం అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వివరణ ఇస్తారని మనం ఆశిద్దాం.